నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. వ్యతిరేకించండి నూతన పెన్షన్ నిబంధనలను, వ్యతిరేకించండి నూతన పెన్షన్ నిబంధనలను. పెన్షన్ల హక్కు, పెన్షనర్లు పొందే హక్కు, పెన్షనర్ల హక్కు, పెన్షన్ పెన్షన్ పెన్షనర్ల హక్కు, పెన్షన్ పెన్షన్ పెన్షనర్ల ఐక్యత, పెన్షనర్ల ఐక్యత. ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఖమ్మం జిల్లాలోని వేలాది మంది పెన్షనర్స్ ఇటీవల భారత పార్లమెంటులో ఆమోదించబడిన నూతన పెన్షన్ చట్టాన్ని సవరణలు వ్యతిరేకిస్తూ నిరసనగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మన భారత ప్రధానమంత్రి గారికి ఒక సంతకాలతో కూడిన మెమోరాండం సమర్పించడం కోసం ఖమ్మం జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఇక్కడ ధర్నా చేస్తూ ఉంది. ఈ ధర్నా శిబిరంలో ఖమ్మం జిల్లా టీఎస్జీఆర్ఏ జిల్లా అధ్యక్షులు కళ్యాణ కృష్ణయ్య గారు, ప్రధాన కార్యదర్శి ఎం సుబ్బయ్య గారు, రాష్ట్ర కార్యదర్శి శరత్ బాబు, అలాగే సీనియర్ నాయకులు కృష్ణమోహన్ సారు, అలాగే మరి సాంబశివరావు గారు, తర్వాత పౌర్ణచంద్రరావు గారు, కొంతమంది ఇక్కడ హాజరైనాం. ఇప్పుడు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి పోతా ఉన్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర కార్యదర్శి శరత్ బాబు గారిని సందేశం ఇవ్వాల్సిందే కోరుతాం. మార్చి 25న కేంద్ర ప్రభుత్వం 1972 పెన్షనర్స్ రూల్స్ సవరణ చేయడానికి ఆమోదం తెలియజేసింది. దాని కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో 2000 జనవరి 26 నుంచి రిటైర్ అయ్యే వాళ్ళు కొత్త పెన్షనర్స్, అంతకంటే ముందు ఉన్నవాళ్ళు పాత పెన్షనర్స్ అని పెన్షనర్స్ని 2 విభాగాలుగా చేయటం అనేది జరుగుతుంది. డిఏలు పెరిగినప్పుడు, అదేవిధంగా ధరల సూచిక ఆధారంగా డిఏలు పెరిగిన సందర్భంలో, అదేవిధంగా పే రివిజన్ జరిగిన సందర్భాల్లో రిటైర్ అయిన ఉద్యోగులకి, పాత పెన్షనర్లందరికీ కూడా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని దేశవ్యాప్తంగా అందరూ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు నష్టం జరుగుతుంది. దీన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సవరణ ఏదైతుందో, ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించినటువంటి సవరణ ఏదైతుందో ఆ సవరణ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రధానమంత్రి గారికి ఈ రోజున దేశవ్యాప్తంగా కలెక్టర్ల ద్వారా ఒక మహా విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం అనేది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెన్షన్ల విషయంలో చేసినటువంటి సవరణ ఉత్తర్వులు ఏవైతుందో వాటిని ఉపసంహరించుకొని పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తరఫున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ జమైనటువంటి పెన్షన్స్ అంతా కూడా ఇటీవల పార్లమెంట్ చేసిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ద్వారా తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి సవరణలు ఏవైతే ఉన్నాయో అవి రాబోయేటువంటి భవిష్యత్తులో ఈ పెన్షన్ తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఈ నష్టాన్ని నివారించే దానిలో భాగంగానే దానిని ఆ చట్టంలో ఉన్నటువంటి వాటిని ఉపసంహరించుకుని పెన్షన్స్కి ఇచ్చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా అయితే ఈరోజు ఈ పెన్షనర్స్ కానివ్వండి, ఉద్యోగులకు కానివ్వండి, ఎవరికైనా కానీ ఈ పెన్షన్స్లోనూ జీతాల్లోనూ ఈ పెరుగుదల కేవలం ఈ పెరిగినటువంటి ధరవరల వల్ల ఏదైతే ఉందో ఆ తరుగుతున్నటువంటి రూపాయి వాల్యూని కాంపెన్సేట్ చేయడం కోసం మాత్రమే ఈ డిఎల్ కానివ్వండి, ఈ పెన్షన్స్ రివిజన్ కానివ్వండి, లేకపోతే ఈ పే రివిజన్ కమిటీలు కానీ వేస్తున్నారనే విషయం చాలా స్పష్టం. మరి ఇవాళ అటువంటి దాన్ని అది న్యాచురల్గా జరిగే విషయం. ఇవి భవిష్యత్తులో ఈ రకంగా పెన్షన్ హక్కుల్ని హరించేటువంటి దుర్మార్గమైన విధానాన్ని వ్యతిరేకిస్తూనే మేము ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఈరోజు కలెక్టర్ గారికి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అన్ని మండలాల్లోనూ ఈరోజు మెమోరాండాలు సమర్పిస్తూ ఉన్నాము. ఈ మెమోరాండాలు నేరుగా ప్రధానమంత్రి గారికి చేరాలని మరి మేము కోరుకుంటా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం భద్రాద్రి కాకుండా 42,000 మంది పెన్షన్, ఇక్కడ 42,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గీసిన పెన్షన్ అధికారులు ఉన్నారు. అందరి తరఫున ప్రత్యేకంగా ఇది మీది కాదు, పెన్షన్ల సమస్య మీరు ముందుండి చేస్తున్నారు. కానీ పెద్దలుగా సీనియర్ సిటిజన్స్గా యాక్చువల్గా ఇది దూరంగా ఆలోచిస్తే ఎవరైతే వర్కింగ్లో ఉండి అబౌట్ టు రిటైర్ ఉన్నారో
వాళ్ళకు మాత్రమే తీవ్రమైన సమస్య. ఇది పార్లమెంట్లో ఆమోదమై రాజ్యసభకి వెళ్ళింది అనేది నాకు పూర్తి సమాచారం లేదు. రాష్ట్ర జేఏసీలో కూడా డిస్కషన్ కాలేదు. దీన్ని ఇమీడియట్గా హైదరాబాద్ రేపు వెళ్ళగానే రాష్ట్ర జేఏసీలో దీన్ని ఒక ఎజెండా ఐటెంగా పెడతాము. 1/1/2026 ముందు తర్వాత ఈ గైడ్లైన్స్ కూడా నేను పూర్తి చదవలేదు. చదివిన తర్వాత ఇది ఒకటే పిఆర్సీ తర్వాత వాళ్ళకి అమలు ఉంటుంది, ముందున్న వాళ్ళకి లాస్ట్ గ్రాసే ఇంప్లిమెంట్ అవుతుంది అని కొన్ని మాటల్లో చెప్తే ఉన్నాం. కానీ మనం మాట్లాడేటప్పుడు ఏదైనా అథెంటికేటెడ్గా పేపర్ డాక్యుమెంట్ చూసి మాట్లాడాలి కాబట్టి పార్లమెంట్లో అయిన దాన్ని కూడా తెప్పించుకుంటాం. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ది ఫెడరేషన్ ఉంది, వర్కింగ్ వాళ్ళది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉంది. ఇప్పుడు మీద ఉన్నట్టు ఆడ నుంచి అక్కడ కేంద్రంలో కూడా పార్లమెంట్లో కూడా మన సభ్యులు ఉన్నారు కాబట్టి అది ఒకసారి తెప్పించుకొని కూలంకషంగా దాన్ని చర్చించి దీనిపైన పూర్తిగా కేంద్రం ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే ఇమ్మీడియట్గా ఆటోమేటిక్గా 1 or 2 yearsలో అన్ని రాష్ట్రాలకు వస్తుంది. కేంద్రం పాలిస్తున్న రాష్ట్రాలకు ముందు వస్తే తర్వాత రాష్ట్రాలకు చిన్నగా వస్తుంది. అన్నిట్లో ఆల్మోస్ట్ ఆల్ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఇది ఆల్ ఉద్యోగ కమ్యూనిటీకే గుదిబండగా తయారైంది. మనం 25-30 సంవత్సరాలు కష్టపడి చదివి వ్యాపార రంగాన్ని, రాజకీయ రంగాన్ని, సామాజిక రంగాన్ని వదిలిపెట్టి ప్రభుత్వానికి ఒక రకంగా బానిసల్లాగా మార్నింగ్ లేస్తే సాయంత్రం వరకు కూడా కట్టు బానిసల్లాగా పనిచేసి 60 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే పెన్షన్కి రూల్స్ పెట్టామనేది భావ్యం కాదు. దీనిపైన పూర్తిగా కార్యాచరణ పూర్తిగా మనం తయారు చేసి నెక్స్ట్ జేఏసీలో పెడదామని తెలియజేస్తూ, అదేవిధంగా ఇందాక వెల్నెస్ సెంటర్ గురించి కూడా చెప్పారు. దాని మీద ఇక్కడ నాట్ ఓన్లీ ఖమ్మం, హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో కూడా వెల్నెస్ సెంటర్ ఒక దగ్గర, మెడికల్ ఇచ్చేది ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర ఉంటుంది. అక్కడికి వస్తే మెడిసిన్ ఉండవు. మనం పూర్తిగా అడిగాం హెల్త్ మినిస్టర్ గారిని, సీఎం గారిని, మన క్యాబినెట్ సబ్ కమిటీని, ఆఫీసర్స్ కమిటీని కూడా ఇమ్మీడియట్గా ఈహెచ్ఎస్ ఇంప్లిమెంట్ చేయాలి. హెల్త్ కార్డ్స్ కాదు, ఈహెచ్ఎస్ ఇంప్లిమెంట్ చేయాలి. దాని మీద కూడా సిఎస్ గారు టైం అడిగారు. నాకు తెలిసి 1 or 2 weeksలో కమిటీ కూడా అవుతుంది. ఇమ్మీడియట్గా పైన ఒక 6 months లోపు ఈహెచ్ఎస్ ఇంప్లిమెంట్ అయ్యి దాన్ని కూడా మనం చెప్పాం 500 అని. 500కు సరిపోయట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ మెడికల్ రీఎంబర్స్మెంట్ కిందనే గవర్నమెంట్ 650 కోట్లు ఖర్చు పెడుతుంది. ఈహెచ్ఎస్ కూడా కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ అవుతుంది. దానికి ఒక 350 కోట్లు ఖర్చు అవుతుంది. సుమారుగా ప్రభుత్వానికి 1000 కోట్లు అవుతుంది. మనం 500 ఇచ్చి ప్రభుత్వం 500 ఇస్తే చెరి 350 కోట్లే అవుతాయి, 700 కోట్లు. మనం 1000 వాళ్ళు 1000 ఇచ్చినప్పుడు 700-1100 కోట్లు సరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం క్లారిటీగా చెప్పాం, మేము ఎంతైనా ఇస్తాం, అంత పర్సెంట్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి. అది పర్సెంటేజ్ ఆఫ్ బేసిక్ పేనా, పర్సెంటేజ్ ఆఫ్ గ్రాస్ పేనా, లేదా డైరెక్ట్ క్యాషా, ఏదైనా ఇంక్లూడింగ్ పెన్షనర్స్తో కాదు. వర్కింగ్లో ఉన్న 3,50,000 మంది, పెన్షనర్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 3 లక్షల మంది, మిగతా రంగాల్లో ఐకేపీ, ఈజీఎస్, గ్రామ పంచాయతీ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్, వర్క్ ఛార్జెడ్ చాలా మంది ఉన్నారు. మన రకరకాల కేటగిరీలో సుమారుగా వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారు. అందరికి కూడా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. అందరూ పే చేస్తామని చెప్తున్నాం. అది కూడా ఎంఓయూ అనేది గవర్నమెంట్ చేసుకోవాలి తప్ప మనకు సంబంధం లేదు. మనకు ట్రస్ట్లో కూడా ఆల్రెడీ పాత జీవోనే 2015లో వచ్చిన 23లో వచ్చిన జీవో ప్రకారం వర్కింగ్ ఎంప్లాయీస్ 6 సంఘాలు, రిటైర్డ్ సంఘాల నుంచి 2 సంఘాలు, ప్రభుత్వం నుంచి ఒక 8 మంది ప్రిన్సిపల్ సెక్రటరీ కాకుండా, చీఫ్ సెక్రటరీ గారు కాకుండా 8 ఫైనాన్స్ సెక్రటరీ గారు, జేఏడీ సెక్రటరీ గారితో ఉండి ఫైనల్గా చైర్మన్గా చీఫ్ సెక్రటరీ గారితో కమిటీ అనేది మనం పాతాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. మనం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కాబట్టి 6 months లోపే కంప్లీట్ అవుతుందని హెల్త్ కార్డ్స్. ఈ లోపే ఈరోజు ఇక్కడ కూడా తెలిసింది కాబట్టి వెల్నెస్ సెంటర్ మీద రేపు సిఎస్ గారికి మెడిసిన్స్ గురించి, తర్వాత డాక్టర్ల గురించి కూడా ఇమీడియట్ రిప్రజెంట్ చేస్తాం వెల్నెస్ సెంటర్ల పైన. అదే కాకుండా ఇంకోటి మన పెద్దలు చాలా మంది అడిగారు బిల్స్ ఎట్లా వస్తాయని. ఆల్రెడీ మనం 700 కోట్లకి గౌరవ మన జిల్లా మంత్రివర్యులు బట్టి గారు చెప్పారు 700 కోట్లు ప్రతి మంత్ తప్పనిసరిగా ఇస్తామని. గతంలో 650 కోట్లు అని చెప్పారు, కానీ అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. గతం మీటింగ్లో, మొన్న మీటింగ్లో చెప్పినప్పుడు నిన్నగా మనం కలిసినప్పుడు ఈ మంత్లో రైతు భరోసా 9,000 కోట్లు ఇంకా 2-3 days అయిపోతుంది. ఫస్ట్ ప్రయారిటీగా మెడికల్ రీఎంబర్స్మెంట్ కింద 175 కోట్లు ఇమీడియట్గా మంత్లీ నిలుపు చేస్తామని చెప్పారు. దాని తర్వాత జీపీఎఫ్ది పార్ట్ బైల్లో పెట్టిన అది క్లియర్ చేసిన తర్వాత సప్లిమెంటరీ శాలరీ బిల్స్, అన్ని సప్లిమెంటరీ బిల్స్ కాదు, సప్లిమెంటరీ శాలరీ బిల్స్ ఈ 3 ఈ మంత్ ఎండింగ్లో క్లియర్ చేసి నెక్స్ట్ మంత్ 700 కోట్లు రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి యాజ్ పర్ సీనియారిటీ ఎవరైతే ఫస్ట్ బిల్ సబ్మిట్ అయితే దాని ప్రకారం క్లియర్ చేసుకుని ప్రతి నెల 700 కోట్లు చేస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా మనం ఇచ్చిన 57 డిమాండ్లో 12 మాత్రమే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ డిమాండ్స్. ఆ డిఏనో, పిఆర్సీనో, పెండింగ్ బిల్స్ ఇట్లాంటి. రిమైనింగ్ ఉన్న 45 డిమాండ్లు నాన్ ఫైనాన్షియల్.
వాటిపైన కూడా నోట్ అడిగాం మనం క్లియర్గా. ఆఫీసర్స్ కమిటీ నవీన్ మిట్ల గారి కమిటీ తోటి అఫీషియల్గా మాకు నోట్ కావాలి. మీరు జియో ఇస్తారా, మెమో ఇస్తారా, సర్క్యులర్ ఇస్తారా అడిగాం. దాన్ని కూడా తయారు చేపిస్తున్నారు. లేని పక్షంలో మన కార్యాచరణ మనకే ఉంటుంది. పెన్షన్లు అందరి తరఫున కూడా ముఖ్యంగా పిఆర్సీ కావచ్చు, పెండింగ్ బిల్స్ కావచ్చు, డిఏలు కావచ్చు, కామన్ అందరికీ పనికొచ్చే ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటిపైన రాజీ లేని పోరాటమే చేద్దాం. ప్రభుత్వం కొంత ఆర్థికంగా సంక్షోభం ఉన్నప్పటికీ కూడా కొంత కుదురపడ్డది. దాంట్లో భాగంగా మనవి కూడా ప్రయారిటీ, ఇంతకుముందు ఫస్ట్ ప్రయారిటీ రైతులకు, వ్యవసాయ కూలీలకు, మహిళలకు ఇచ్చారు. ఇప్పుడు మంది కూడా ఫస్ట్ ప్రాధాన్యతలు పెడతామని సీఎం గారు హామీ ఇచ్చారు. నాకు తెలిసి నెక్స్ట్ వీక్లో సీఎం గారితో టోటల్ జేఏసీ 33 జిల్లాలు, 2 సెక్రటరీ బ్రాంచ్, హైదరాబాద్ హెచ్ఓడీలతో కలిపి జేఏసీ చైర్మన్, కన్వీనర్, అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులతో, పెన్షనర్ సంఘాల మేజర్ సంఘాలని 9 సంఘాలతో కలిపి సీఎం గారితో మీటింగ్ ఉండబోతుంది. దానికి కూడా అందరికీ కూడా ఇన్విటేషన్ వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, పెన్షన్ సమస్యలు ఏ వచ్చినా వాటిని, ఎందుకంటే ఎవరైనా ఫోర్త్ క్లాస్ సంఘమైనా ఎన్జిఓ సంఘాలు రావాల్సిందే, ఎన్జిఓ సంఘమైనా గేషెడ్ సంఘాలు రావాల్సిందే. గేషెడ్ ఎన్ని సంఘాల్లో, టీచర్ సంఘాలున్నా, అధ్యాపక సంఘాలున్నా, ఆచార్య సంఘంలో అందరూ కూడా చివరికి రావాల్సింది పెన్షన్ సంఘంలోనే. మనం పనిచేసిన కాలంలో దాదాపుగా 50% పెన్షన్ సంఘంలో మనం నడపాల్సి ఉంటుంది. కాబట్టి మీ సమస్యలను ఎవరు విస్మరించడానికి వీలేదు. దానిపైన డైరెక్ట్గా ఇప్పుడు కొంత ప్రభుత్వం మనం రిక్వెస్ట్ చేసింది కాబట్టి కొంతకాలం వెయిట్ చేసి ధోరణి ఉంది. 1.5 year అయిపోయింది. చేస్తాను ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ సబ్ కమిటీ హామీ ఇచ్చారు. దానిపైన కొద్దిగా వెయిట్ చేసే ధోరణి ఉంది తప్ప ఇందులో మన ఐక్య పోరాటాల్లో రాజీ పడే సమస్య లేదు, మడమ తిప్పే సమస్య లేదు. మన హక్కుల సాధన, రాయితీ సాధన విషయంలో కార్యాచరణ చేయాలో. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న మనకి మీరందరూ అందులో ఆల్రెడీ ఉద్యమం చేసి ఉన్నవాళ్ళు. ఒకటి మీకు క్లియర్గా మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎక్కడ ఏది, ఏ జిల్లాలో ఏ ధర్నా, ఏ ఇష్యూ ఏ జరిగినా వర్కింగ్ ఎంప్లాయీస్ కంటే కూడా పెన్షన్ సంఘం నుంచే రిప్రజెంటేషన్ ఎక్కువ ఉంటుంది. దానికి మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలుసుకుని